గాయస్ నక్క చూస్తున్నారా? జూమ్ చేయరా. హలో గాయస్, నేను మీ శ్రీకాంత్ విజయ్తో ఈరోజు కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాం మీ ముందుకి. ఈరోజు విజయడానికి వెళ్తున్నాం. ఏం తినడానికి? వసప బిర్యానీ. మనోడు బిర్యానీ కావాలని అంటే శ్రీకాకుళం టు వసప వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 65 కిలోమీటర్స్ కదా. బిర్యానీ తినడానికి ఎంత దూరం ఎప్పుడూ వెళ్ళలేదు నేను. చూద్దాం ఈరోజు ఉంటుందో ఉండదో బిర్యానీ, అదో డౌట్. ఇంకా వెళ్ళి బిర్యానీ చూసి తినేసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చెప్తాం. ఓకే వెళ్దామా? సీట్ బెల్ట్ పెట్టుకో. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది వసప. గాయస్ ఇంకా కొద్దిసేపట్లో వసప రీచ్ అయిపోతాము. సో స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వసప రావాలి అంటే ఫ్రమ్ శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం టు మేము సర్బుజలి ఇరుమండలం టు కొత్తూరు టు వసప వెళ్తున్నాము. ఎవరన్నా పాలకొండ వైపు నుంచి వచ్చినా పాలకొండ టు సీతంపేట టు కొత్తూరు, అక్కడ నుంచి వసప రావచ్చు. సో ఇంకా కొద్దిసేపట్లో రీచ్ అవుతాం లొకేషన్ రీచ్ అయ్యాక చూద్దాం బిర్యానీ ఉంటుందో లేదో, మేము తినమో చూద్దాం. ఓకే, వసప కాలనీ దాటిపోయాము. వసప వచ్చేసాము. అక్కడ చాలా వసప బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి, బట్ ఒరిజినల్ ఏదో మీకు తెలియాలని ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో ఇది ఒరిజినల్ వసప బిర్యానీ. గాయస్ వసప వచ్చాము. ఒరిజినల్గా ఎవరైతే వసప బిర్యానీ ఫేమస్ అయ్యారో అక్కడికి వెళ్ళాము. సో ఈరోజు కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఈరోజు పెట్టలేదంట బిర్యానీ. రేపు 11 o'clockకి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ రేపు అంటున్నారు. చూద్దాం, రేపు మళ్ళీ వీలైతే వస్తాం, లేదంటే లేదు. ఇక్కడ మిగతాయి కూడా ఉన్నాయి కొన్ని వసప, అంటే దానికి సిమిలర్గా వేరే కూడా పెట్టారు. అక్కడ కూడా ట్రై చేయాలనుకుంటే, కానీ ఇది ఒరిజినల్ అనమాట. ఇది మెయిన్ బ్రాంచ్, మిగతా అన్నీ అలా అనుకుంటా. ఓకే, బ్యాడ్ లక్ విజయ్. బిర్యానీ చూద్దాం, ఇంకేదో తినేసి వెళ్ళిపోదాం. ఏం చేద్దాం? హాయ్ గైస్, అయితే వసప మెయిన్ బ్రాంచ్ మన దగ్గర ఏదైతే ఉందో ఈరోజు లేదు బిర్యానీ. సో వేరే అక్కడే ఆ వసపలోనే ఇంకో ప్లేస్కి వచ్చాము, వెంకటమ్మ తల్లి బిర్యానీ సెంటర్. సో సిమిలర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేద్దాం ఒకసారి. తీసుకుంటున్నాం పార్సల్, చూద్దాం. బిర్యానీ దొరికేసింది, తీసుకున్నాము బిర్యానీ. ఈ బిర్యానీని మేము ఎక్కడ తింటాము అన్నది సస్పెన్స్. వీడియోలో చూడండి, ఎక్కడ తింటామో చూపిస్తాం. మంచి ప్లేస్లో తింటాం. వెళ్ళి పదరా, ఎక్కురా బండి ఎక్కురా. దారిలో వెళ్తున్నప్పుడు చాలా పెద్ద ఫాక్స్ని చూసాం, సెంటర్లో నిలబడింది పొలంలో. రికార్డ్ చేసే టైంకి భయపడి పారిపోయింది. నేను జూమ్ చేసి రికార్డ్ చేశాను, సో మేబీ అంత క్లారిటీ ఉండకపోవచ్చు, బట్ చూసే ఉంటారు. యాక్చువల్గా శ్రీకాంత్కి పొలం మధ్యలో లేదా చెట్టు కింద తిందామనే ప్లాన్ ఉండేది, బట్ ఫాక్స్ని చూసారుగా, ఇంకేం వెళ్తాం భయపడి. హలో గాయ్స్, మొత్తానికి బిర్యానీ తెచ్చుకున్నాము, ఇంటికి స్టార్ట్ చేస్తున్నాము. 130 రూపీస్ బిర్యానీ, ఒక పొట్లము, 2 పొట్లాలు తీసుకున్నాము. సో టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఇలా ఒక ముక్క తీసుకొని కొంచెం బిర్యానీ తీసుకొని బాగుందా? సూపర్. ఓకే, అయితే లేట్ ఎందుకు, నేను కూడా తింటాను. చాలా బాగుంది గాయ్స్, బిర్యానీ చాలా బాగుంది. ఒరిజినల్ది ఎవరైతే బిర్యానీ వాళ్ళు లేరని మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. దగ్గరలో ఇంకా 2-3 ఉన్నాయి, అక్కడ తీసుకున్నా మీకు సిమిలర్ టేస్ట్ వస్తుంది. బిర్యానీ చాలా బాగుంది. సో ఇదనమాట ఈ మా బిర్యానీ గోల ఈరోజు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నేను మీ శ్రీకాంత్ విజయ్, బాయ్.